సోనియా గాంధీ పుట్టిల్లు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈయనేమో వివాహమైన తర్వాత విడిగా ఉంటున్నారు, ఆమెమో వివాహమే చేసుకోలేదు. వాస్తవంగా ఎవరితో అయినా సరే చనువుగా ఉండేటటువంటి అలవాటు. నరేంద్ర మోడీ అంటే అపారమైన గౌరవం, చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఒక టైటిల్ ఆవిడే సృష్టించింది. ఆవిడ పేరు మెలోని, నరేంద్ర మోడీ పేరు కాబట్టి ఇద్దరిది కలిపి ఒక సెల్ఫీ తీస్తూ మెలోడీ అని పెట్టింది. అది అప్పట్లో వైరల్ అయింది. మళ్ళీ తాజాగా ఇటలీలో జరిగిన సమావేశానికి నరేంద్ర మోడీ హాజరు కావడం, అక్కడ నరేంద్ర మోడీతో మళ్ళీ సెల్ఫీ దిగుతూ వీడియోతో సహా మెలోడీ అని చెప్పడం, అది బాగా వైరల్ అయింది. అదే సందర్భంలో ప్రపంచ దేశాలు ఆవిడ అందరితో అట్లాగే ఉంటుంది అంటే ఈ వ్యవహారం మీదన సూక్ష్మాలు ఎతికేవాళ్ళు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్తో ఆవిడ వ్యవహరించిన తీరు, ఆయన రిసీవ్ చేసుకునేటటువంటి సందర్భంలో ఆగ్రహంతో ఉన్నటువంటి తీరు, కోపంతో ఉన్నటువంటి తీరుని పెడుతూ మోడీతో ఎలా ఉంది, ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఎలా ఉంది అన్నటువంటి విధానాన్ని. ఎందుకంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు అక్కడ లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టు, అక్కడ శరణార్థుల వ్యవహారాలు వీటిట్లో ఇప్పుడు ప్రభుత్వాన్నే కూల్చేశారు, కొత్త ఎన్నికలకు వెళ్తున్నారు. ఈవిడ రైటిస్ట్ ఐడియాలజిస్ట్. ఆ విధమైనటువంటి సంఘర్షణ వాతావరణం. మోడీతో భావ సారూప్యత కుదిరింది కూడా అక్కడే, ఇద్దరు రైటిస్టులు కాబట్టి ఆ కోణమా అన్నటువంటి చర్చ నడుస్తుంది.